Hello guys, welcome to Talkies Today ఛానల్. ఈరోజు రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఆప్ జైసా కోయ్ అనే మూవీ ఎలా ఉందో ఇవాళ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మాధవన్ హీరోగా, ఫాతిమా సనా షేక్ హీరోయిన్గా నటించిన ఈ రామ్ కామ్ డ్రామా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో తన చిన్నప్పుడే ప్రపోజ్ చేసిన ఒక అమ్మాయి పెట్టిన శాపం వల్ల 40 ఏళ్ళు వచ్చినప్పటికీ పెళ్లి కాకుండా వర్జిన్లా మిగిలిపోతాడు. ఒక స్కూల్లో సాంస్క్రిట్ టీచర్గా పనిచేస్తున్న హీరో పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఒక ఆడతోడి కోసం తహతహలాడుతూ ఉంటాడు. ఈ సమయంలో తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి ఆప్ జైసా కోయ్ అనే డేటింగ్ యాప్ని పరిచయం చేస్తాడు. అందులో పరిచయమైన ఒక అమ్మాయితో మొదటి కాల్లోనే హీరో తన లైఫ్లో ఒక కొత్త చాప్టర్ మొదలైందని అనుకుంటాడు. ఇలా కొన్ని రోజులు సాగిన తర్వాత ఒక పెళ్లి సంబంధం వస్తుంది హీరోకి. అలా వచ్చిన సంబంధమే మధు అలియాస్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్. ఆమెకు కూడా 30 ఇయర్స్ దాటుంటాయి. మరి ఇలా వచ్చిన సంబంధం నుంచి ఇద్దరు లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. కానీ సరిగ్గా పెళ్ళికి ముందు హీరోయిన్ గురించి హీరోకి ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. ఆ నిజం ఏంటి, విడిపోయిన ఇద్దరు కలిశారా లేదా, ఈ సినిమాతో దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఇప్పుడు ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. నిజానికి ఈ సినిమాలో ఒక చిన్న స్టోరీ లైన్ ఉంది, కానీ దాని స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంగేజింగ్గా తీసుకున్నాడు డైరెక్టరు. ఓ పక్క మంచి ఫన్ జనరేట్ చేస్తూ ఎమోషన్స్ని కూడా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టరు. హీరో మాధవన్ మన తెలుగు ఆడియన్స్ కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తే. రీసెంట్గా ఆయన చేసిన సినిమాలన్నిటికీ ఇది ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. హీరో మాధవన్ ఫ్యాన్స్కి ఈ సినిమాలో మాధవన్ గారు చేసిన రోల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తన పాత్రలో అమాయకత్వం, హావభావాలు చాలా చక్కగా పండించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం తన భుజాల మీద వేసుకుని చాలా ఎంటర్టైనింగ్గా నడిపించాడు మాధవన్ గారు. ఇంకా హీరోయిన్ ఫాతిమా సనా షేక్ గారు ఈ సినిమాలో మరో స్టార్ అని చెప్పొచ్చు. రియల్ లైఫ్లో కూడా ఇద్దరికి చాలా ఏజ్ గ్యాప్ అయితే ఉంటుంది, కానీ స్క్రీన్ మీద వీరి జంట చూడడానికి చాలా బాగుందనిపించింది. మంచి కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య జరిగే లవ్ సీన్స్, కలహాలు వంటివి బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అలాగే ఫాతిమా చాలా అందంగా కనిపించింది ఈ మూవీలో. గ్లామర్తో పాటు నటన పరంగా కూడా ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా ఆడవాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ జనరేషన్లో ఆడవాళ్ళు మగవారు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనే పాయింట్స్ని డైరెక్టర్ ఈ మూవీలో చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కరణ్ జోహార్ చాలా కాలం తర్వాత తన ప్రొడక్షన్లో ఒక డీసెంట్ రామ్ కామ్ని తీసుకొచ్చాడని చెప్పాలి. ఈ సినిమాలో రాధేశ్యామ్కి, డియర్ కామ్రేడ్కి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ మంచి సాంగ్సే ఇచ్చాడు. ఫాతిమాపై రాసుకున్న సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కూడా సినిమాకి తగ్గట్టుగా కలర్ కరెక్షన్ చాలా బాగా చేశాడు ఆయన. ప్రశాంత్ ఎడిటింగ్ వర్క్ డీసెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా నెగిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఏజ్డ్ పర్సన్ పెళ్లి కాని అబ్బాయి, అదే టైంలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి, తర్వాత ఏం జరిగింది అనే స్టోరీ లైన్తో గతంలో మనం చాలా సినిమాలు చూసాం. అయితే దర్శకుడు ఈ సినిమాలో ఉమెన్కి కొంచెం ఎక్కువగా ఫేవరబుల్గా ఉండే సీన్స్ తీయడానికి ట్రై చేశాడు. ఈ ప్రయత్నంలో ఆయన చేసిన కొన్ని సీన్స్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అనే పాయింట్తో అందరూ ఏకీభవించాలని ఏమీ లేదు. కానీ దర్శకుడు చెప్పిన కొన్ని సీన్స్ ఈ సినిమాలో కొంతమంది మగవాళ్ళని మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పచ్చు. అలాగే స్టోరీ మొత్తం కొంచెం స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. కొంచెం ఎంగేజింగ్గా తీసుంటే బాగుండేది స్క్రీన్ ప్లే అని అయితే అనిపించింది. దర్శకుడు స్కోప్ అంతా ఉమెన్కి ఫేవర్గా ఉండే సీన్స్ తీయడంలోనే సరిపోయింది. కానీ మగవాళ్ళ వైపు కూడా కొన్ని సాటిస్ఫై చేసే సీన్స్ స్కోప్ ఉంది తీయడానికి. అవి పర్ఫెక్ట్గా తీసి ఉంటే ఇద్దరు సమానమే అని చెప్పాలనుకున్న పాయింట్ జస్టిఫై అయ్యేదని నాకు అనిపించింది. డైరెక్టర్ తను ఎంచుకున్న స్టోరీ లైన్ రామ్ కామ్ని మంచి డ్రామాగానే ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానమే అని చెప్పే ప్రయత్నంలో ఆయన స్కోప్ మాత్రం ఎక్కువగా ఉమెన్స్ వైపు వెళ్ళిపోయింది. కొంచెం జెంట్స్ వైపు కూడా ఆయన ఈక్వల్గా చూపించి ఉంటే సినిమా కంప్లీట్ అయ్యి ఉండేది అని నాకు అనిపించింది. అది తప్ప మిగతా ఈ సినిమా రామ్ కామ్ మొత్తం బాగుందని అనిపిస్తుంది. ఓవరాల్గా
మొత్తంగా చూసినట్టయితే 'ఆప్ జైసా కై' ఒక మంచి డీసెంట్ రామ్‌కామ్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. మంచి ఫన్ ఉంది, బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అంతకు మించి మాధవన్ గారి క్యూట్ పెర్ఫార్మన్స్ ఉంది. ఫాతిమా సనా గారి యాక్టింగ్ బాగుంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌కి మంచిగా నెట్‌ఫ్లిక్స్‌లో కూర్చొని ఫ్యామిలీ అంతా చూసే సినిమా అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.